హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మా ఇంట్లో మైసూర్ బజ్జీలు వేసాము. ఎందుకంటే దానికి కాంబినేషన్ వేరుశనగ గుళ్ళు చట్నీ, అల్లం పచ్చడి చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు ఇలా నూనెలో వేయించడం వల్ల చట్నీ బయట అమ్మేలాగా మెత్తగాను వస్తుంది. పోతే తోలు హెల్దీ కాబట్టి తోలు కూడా ఉంచి మనం తినాలి ఫ్రెండ్స్. తోలు తీసేసి తినకూడదు. అందుకని ఇలా నూనెలో వేయించేసుకుంటే చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, వేయించేసి ఒక దాంట్లో వేసేసాను. తర్వాత ఆ కళాయిలోనే పచ్చిమిర్చి వేయించేసాను. తర్వాత అల్లం పచ్చడికి ప్రిపేర్ చేద్దామని కొంచెం నూనె చారిపోతే నూనె వేసాను. నేను తీసుకుంది 5 రూపాయలే అల్లమే ఫ్రెండ్స్, అందుకే ఇంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు బజ్జీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 5-6 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మెంతులు తీసుకున్నాను. అల్లం పచ్చడికి మెంతులు ఉంటేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇదిగోండి, ఊరినే ఏగిపోతాయి. మీరు కావాలంటే ఆ గెరిట్లో పెట్టి నూనెలో పెట్టుకున్నా కూడా చక్కగా ఆ వేడికి ఏగిపోతుంది. తర్వాత అల్లం వేసాను. అల్లం వేసి చింతపండు కూడా వేసాను. ఇవి రెండు కూడా బాగా ఎగాలి. ఎర్రగా ఏగితేనే అల్లం పచ్చడికి టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకొని చల్లారుకుని మిక్సీ పట్టుకొని నలిగిపోయిన తర్వాత బెల్లం ముక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి, ఇంత నేను క్వాంటిటీ తీసుకున్నాను. దీనికి బెల్లం ముక్క. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా వేపుకుంటే అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో తర్వాత ఎర్రగా ఉండాలి బాగా. మెంతులు, ఎండుమిరపకాయలు, దాంట్లోకి అల్లం తీసేసాను. వేరుశనగ గుళ్ళు పచ్చడికిను అల్లం పచ్చడికి తాలింపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పెట్టే లోపల ఇది తాలింపు కొంచెం చల్లారుతుంది కదా. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు ముందే కొట్టుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు 2 పచ్చళ్ళలోకి తాలింపుల్లోకి ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. కరివేపాకు, ఇవి 2 పచ్చళ్ళలోకి తాలింపు ఫ్రెండ్స్. కొద్దిగానే కదా సరిపోతుంది. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అదిగోండి, బజ్జీలు రెడీ చేసేసాను. బజ్జీల్లోకి వేరుశనగ గుళ్ళు చట్నీ, అల్లం చట్నీ ఫ్రెండ్స్. సేమ్ వాటర్లో అమ్మే బజ్జీ లాగానే వచ్చింది ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి.